ఇక్కడ చూస్తున్నారు కదా, బైసపట్నంలో ఉన్నటువంటి వార్డ్ నంబర్ 9లో ఇట్లా ఆడపడుచులందరూ ఇగో ఇక్కడ చీరలు తీసుకోవడానికి వచ్చేసిందన్నమాట. అది కూడా అక్కడ కౌన్సిలర్ మన తాలోడు శ్రీనన్న గారి ఆధ్వర్యంలో. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా వివిధ గలీలకు చెందినటువంటి కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఆడపడుచులందరూ ఇట్లా ఆధార్ కార్డులు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు రాసుకొని అదేవిధంగా వెంబడే వాళ్ళ పేర్లు అక్కడ చదివించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలా వచ్చినటువంటి మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ముందుగా అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళి ఏదైతే ఆడపడుచులందరూ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంద్రమ్మ చీరల కార్యక్రమంలో గోసి చీరలు అదేవిధంగా అక్కడ చీరలు 2 రకాలైనటువంటి చీరలను కూడా అందించిందన్నమాట. ముందున్నటువంటి ప్రభుత్వం కేవలం చీరలనే అందించింది, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మాకు గోసి చీరలను కూడా ఇస్తున్నది. అక్కడ మురిసిపోయిన ఆడపడుచులు ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు 1 కోటి మంది ఆడపడుచులకు కోటేశ్వర్లు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని అక్కడ మాట్లాడడం జరిగింది. తాలోడు శ్రీను గారు మాట్లాడుతూ తన గల్లీలో ఉన్నటువంటి సమస్యలను దఫల వారీగా పరిష్కారం చేయాలని కోరడం జరిగింది.